హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ వంశీ. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ వంశీ. ఈరోజు డే 2 వైజాగ్ టు కాశీ సిరీస్లో. ప్రజెంట్ అయితే కాశీ స్టేషన్లో ఉన్నాం. ఈరోజు ట్రైన్ 2 hours లేట్. రైట్ టైం అయితే 9 o'clockకి, కానీ ఇప్పుడు 11 అవుతుంది. నెక్స్ట్ స్టేషన్ వారణాసి జంక్షన్. అక్కడ దిగితే బెస్ట్, అక్కడ అన్నీ ఉంటాయి. రూమ్స్ అక్కడి నుంచే దగ్గర, ఆటోస్ ట్యాక్సీలు అన్నీ అక్కడే ఉంటాయి. సో కాశీలో దిగొద్దు, వారణాసి జంక్షన్లో దిగితేనే బెస్ట్. డే 1 వీడియో చూడకపోతే ఎండ్లో ఇస్తాను, చూడండి తప్పకుండా. ఇంకా పైన ఐకార్డ్స్లో కూడా ఇస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ మిస్ అవ్వకూడదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, పక్కా రిప్లై ఇస్తాను. ఆఫ్టర్ 31 hours ఆఫ్ లాంగ్ జర్నీ ఫైనల్గా వారణాసిలో అయితే దిగాము. మా పెదనాన్నలు వేరే బోగిలో ఉన్నారు. అందరూ కలిసాక రూమ్స్ దగ్గరికి అయితే వెళ్తాం. రూమ్స్ దగ్గరికి వెళ్ళాక రూమ్స్ అవి చూపిస్తాను. కాశీ స్టేషన్ బయటనైతే ఇలా ఉంది. ఎగ్జాక్ట్గా స్టేషన్ ఆపోజిట్లోనే అయితే మెయిన్ రోడ్ ఉంది. కొంచెం ముందుకు నడుచుకొని వస్తే ఆటోస్ అయితే దొరుకుతాయి. మేము 15 members ఉన్న వల్ల 3 ఆటోస్ అయితే బుక్ చేసుకున్నాం. ఫుల్ ర్యాష్ డ్రైవింగ్. ఎవడికి నచ్చినట్టు ఆడు ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తున్నాడు ఎటు పడితే అటు. సిగ్నల్ ఉన్నాయి కానీ ఎవడు పాటించట్లేదు. నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సమోసాలో ఇదేంటి అది వేసేస్తున్నాడు. 10 rupees అంట. టేస్ట్ చేద్దాం. 10 rupees అంట. సమోసాలో బంగాళదుంప కర్రీ వేసి ఇచ్చాడు. చాట్ అనుకుంటా, చాట్ లాంటిది వేసి ఇచ్చాడు. మా అమ్మాలు రసగుల్లా స్వీట్ తీసుకున్నారు. బాగుందమ్మా, రసగుల్లానా? తినేసి చెప్తాను ఎలాగుందో టేస్ట్. సమోసా చోలే అంట, తిని చూద్దాం. బాగుంది టేస్ట్. ఏదో పైన గ్రీన్ సాస్ వేసాడు, అది చిల్లీ సాస్, చాలా కారంగా ఉంది, కానీ టేస్ట్ అయితే బాగుంది. ఇదే జంగన్వాడి మఠ్. ఇక్కడే రూమ్ బుక్ చేసాం. దీని ఆపోజిట్గా కూడా ఒకటి ఉంది, సేమ్ వీళ్ళదే. అందులో రూమ్ ఇచ్చారు, ఖాళీ లేదని చెప్పి అక్కడ. ఇదే రోడ్లో ఫ్రంట్కి వెళ్తే ఇంకా చాలా ఇలాంటి మఠాలు అవి ఉంటాయి. ఎక్కడైనా ఖాళీ దొరికితే తీసుకోవచ్చు. ప్రజెంట్ ఇక్కడ ఖాళీ ఉన్నాయి, ఇంకా ఇది బాగున్నాయని చెప్పి ఇవి అయితే బుక్ చేసుకున్నాం. మేము ఒక 3 weeks ముందు అయితే బుక్ చేసుకున్నాం. లోపలికి వస్తే ఇలా ఉంది. వీళ్ళందరూ రూమ్స్ బుక్ చేసుకోకుండా వచ్చిన వాళ్ళు. రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కింద డిస్క్రిప్షన్లో నెంబర్స్ అయితే పెడతాను. వాళ్ళకి కాల్ చేసి ఎంతమందో చెప్తే వాళ్ళు డీటెయిల్స్ ఫిల్ చేయమని వాట్సాప్లో ఒక మెసేజ్ అయితే పెడతారు, ఒక ఫామ్ పెడతారు. మనం ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి మళ్ళీ రిటర్న్ పెడితే వాళ్ళు మన ఎంతమంది వస్తున్నామో దాన్ని బట్టి ఎన్ని రూమ్స్ అనేవి అలాట్ చేస్తారనమాట. ఇది రూమ్స్ ప్రకారం కాదు, మెయిన్గా అసలు చెప్పాలంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనమాట. ఎంతమంది వచ్చామనే దాన్ని బట్టి ఒక పర్సన్కి డేకి 300. బెడ్, ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ డిన్నర్ కూడా. ఇవి ఈ ఆశ్రమమే కాదు, ప్రతి ఆశ్రమంలో ఇలాగే ఉంటుంది మ్యాక్సిమం. ఇక్కడ ఇది కన్నడ వాళ్ళ ఆశ్రమం అంట అసలు. అంటే ఇక్కడ ఖాళీ ఉన్నాయని చెప్పి మాకు ఫోన్ నెంబర్ దొరికితే ఇక్కడ కాల్ చేసాం. కానీ చాలా బాగున్నాయి రూమ్స్, మీకు చూపిస్తాను. ఇవన్నీ రూమ్సే, ఇవే రూమ్స్. బాత్రూమ్స్ సపరేట్, హాట్ వాటర్ గేజర్ కూడా ఉంది. 4 beds అయితే ఉన్నాయి. ఎక్స్ట్రా బెడ్ ఇచ్చారు. బెడ్కి 300. ఇంకా బాల్కనీ, అదే టెంపుల్ రోడ్ అనుకుంటా. రూమ్ అయితే చాలా బాగుంది. 5 members ఈజీగా పడతారు. మేము 15 members వచ్చాం టోటల్. 3 rooms అయితే తీసుకున్నాం. ఒక్కొక్క రూమ్లో 4 beds ఉన్నాయి. ఇంకా ఒకటి ఎక్స్ట్రా బెడ్ ఇచ్చారు. సో 15 membersకి 3 rooms అయితే సరిపోయాయి. బాగున్నాయి రూమ్స్ అయితే, చాలా బాగున్నాయి. ఫుడ్ అయితే మనం ఉంటున్న మఠంలోనే పెడుతున్నారు. అక్కడ ఎక్కడ స్టే చేస్తామో అక్కడే ప్రతి దగ్గర పెడతారంట. సో ఇలా ప్లేట్స్ ఉన్నాయి, తీసుకొని లైన్లో నించోవాలి. ఆల్రెడీ మా వాళ్ళు నించున్నారు. బస్ రైస్, సాంబారు, పచ్చడి అయితే పెట్టారు. తినేసి చూద్దాం ఎలా ఉందో టేస్ట్. ఎలా ఉందిరా? నేను తిని చెప్తా. పర్లేదు, కొంచెం మన టేస్ట్ లాగా ఉంది, బాగానే ఉంది. లంచ్ చేసి రూమ్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్తాం. దర్శనం చేసుకొని ఈవినింగ్ గంగాహారత్కి ఘాట్ దగ్గరికి అయితే వెళ్తాం. అందరూ ఫ్రెష్ అయిపోయాం, టెంపుల్కి అయితే వెళ్తున్నాం. టెంపుల్ చూసాక గంగాహారత్కి అయితే వెళ్తాం. రోడ్ అంతా సందులాగే ఉంది, బిజీగా ఉంది. చిన్న సందులా ఉంది. టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి దగ్గర ఒక 800 meters అంట. నడిచి వెళ్తున్నాం. మన దగ్గర పూర్ణ మార్కెట్ రోడ్ లాగా ఉంది. అటు ఇటు అన్ని రకాల షాపులు ఉన్నాయి. గోల్డ్ షాపులు ఉన్నాయి, బట్టల షాపులు ఉన్నాయి, అన్నీ భలే ఉన్నాయి. ఇక్కడ రిక్షాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఈ రోడ్లో ఆటోలు అవి తిరగలేవు, అంత చిన్న రోడ్లు కదా. ఎక్కువ రిక్షాలు అయితే ఉన్నాయి. అందరు రిక్షాల మీద వెళ్తున్నారు.
నేను అవినాష్ పెళ్ళికి అయితే వెళ్ళాడు, ఢిల్లీ నుంచి డైరెక్ట్గా వస్తాడు అన్నాను కదా, డైరెక్ట్గా వస్తాడు. సో అందరం మళ్ళీ కలిసిపోయాం. ఏంట్రా బాబు 4 రోడ్స్ జంక్షన్ ఫుల్ బిజీ అవ్వడు, ఏం పట్టించుకోవట్లే, ఎటు నుంచి వచ్చేస్తున్నాడు తెలియట్లే. టెంపుల్ అయితే స్ట్రైట్ 0.4 కిలోమీటర్స్ 400 మీటర్స్. ఘాట్ అయితే రైట్ సైడ్ వెళ్ళాలి. ఫస్ట్ టెంపుల్ చూసి తర్వాత ఘాట్కి అయితే వెళ్దాం, గంగా హారతికి. స్ట్రీట్ చూడండి భలే ఉంది. జంక్షన్ చూడండి ఫుల్ బిజీ 4 రోడ్స్ నుంచి ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తున్నారు. చిన్న సందు ఉంది కదా, ఇదే మెయిన్ టెంపుల్కి వెళ్ళే రోడ్ అంట. ఇటు సైడ్ కాలభైరవ్ టెంపుల్ అంట. సో ఈ సందులోకి వెళ్తున్నాం. మెయిన్ టెంపుల్కి ఇదే, చాలా చిన్న సందు. ఇక్కడ లైన్లో ఉంటే ఇక్కడ పక్కన షాప్ ఉంది, టమాటా చాట్ అంట. ఒకసారి ట్రై చేద్దాం. భయ్యా టమాటా చాట్ అదేదో నిమ్మకాయ పిండుతున్నాడు. ఏదో సూప్ లాంటిది వేసాడు, మిక్స్ చేస్తున్నాడు. అదేంటో నమ్మకేసి కొత్తిమీర వేసి ఇచ్చాడు. టమాటా చాట్ అంట. మా అమ్మని టేస్ట్ చూసి చెప్పమంది ఎలా ఉందో. ఏట్రా బాబు సందు స్పూన్ తిను. బాగుందా? టమాటా చాట్ అంట. నా డాడీని చూస్తారంట టేస్ట్. బాగుందా? అందరూ దర్శనానికి లైన్లో అయితే నించున్నాం. ఈరోజు రష్ చాలా ఎక్కువ ఉంది. దర్శనానికి 1.5 hours పడుతుందంట. ఇక్కడ లోకల్ పీపుల్ 100 రూపీస్ తీసుకొని 20 minutesలో దర్శనం చేయించేస్తామని అంటున్నారు. అలాగంటే మా మమ్మీ ఏమన్నారు ఒకసారి వినండి. ట్రైన్లో 1.5 జర్నీ చేసి వచ్చాము, లైన్లో గంటన్నర నిల్చోలేమా. సో అలాగన్నారు కదా, ఇంకా అందరూ లైన్లో స్లోగా కలిసింది లైన్ అయితే. బనారస్లో పాన్ చాలా ఫేమస్, బనారస్ పాన్ అంటారు. ఫోన్స్ అయితే లోపలికి అలౌ చేయరంట. మా ఫ్యామిలీ అందరూ ఎంట్రన్స్ లో పెట్టారు. నేను లాస్ట్ లో కొంచెం దగ్గర చేసి పెడదామని చెప్పి వీడియో తీస్తున్నాను. ఇలా ప్రతి షాప్ దగ్గర ఇలా లాకర్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు తీసుకొని లాకర్ లో పెట్టి తాళం అయితే ఇస్తున్నారు. మళ్ళీ రిటర్న్ లో కలెక్ట్ చేసుకోవడమే. లాకర్ కి అయితే ఫ్రీయే, కానీ ఇవి ఏవోటి కొనాలి వాళ్ళ దగ్గర. ఫైనల్ గా దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఎగ్జాక్ట్ గా 3 hours పట్టింది. 4:30కి లైన్లోకి వెళ్తే 7:30కి కరెక్ట్గా బయటకు వచ్చాం. ఈ రోజు చాలా రష్గా ఉంది. అంటే నిన్న కార్తీక పౌర్ణమి, చాలా పెద్ద పండుగ. దేవ దీపావళి అని చెప్పి కాశీలో చాలా పెద్ద పండుగ అనమాట. నిన్నే లాస్ట్ అంట. సో వచ్చిన జనాలు అందరూ ఇంకా ఉన్నారు, రష్గా ఉంది. మామూలుగా అయితే 1.5 hourలో అయిపోద్ది, కానీ ఈసారి 3 hours పట్టింది. ఇప్పుడు ప్రెసెంట్ కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అది చూసుకొని రూమ్కి వెళ్ళిపోతాం. ఇంకా దర్శనంలోనే గంగా హారతి టైం అయితే అయిపోయింది. సో ఇంక ఈ రోజు వెళ్ళడం అవ్వలేదు అక్కడికి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ చేయండి, పక్కా రిప్లై ఇస్తాను. ఇంకా మా నాన్నమ్మ నల్లకపోతున్నారు. ఇక్కడ ఏం వెహికల్స్ కూడా సరిగ్గా ఏం లేవు. సో ఆటో కానీ రిక్షా కానీ ఏమైనా దొరుకుతుందేమో చూస్తాం. పానీపూరికి ఎక్కడైనా ఏ స్టేట్లో అయినా డిమాండే. చిన్న సందుల్లోనే స్వీట్ షాప్లు అవి ఉన్నాయి. ఇప్పుడు కాలభైరవ టెంపుల్ నుంచి ఒక 1 kilometer అయితే ఉంది. ఈ సందుల్లోంచి నడవాలి. చిన్న సందులు, ఇందులోనే బైకులు కూడా వెళ్ళిపోతున్నాయి. అన్ని షాపులు ఉన్నాయి, అన్ని రకాల షాపులు ఉన్నాయి. మా పెదనాన్న చెప్పులు కొంచెం పెద్దవయ్యాయి కదా. టెంపుల్లో దర్శనం అయితే చేసుకుని బయటకు వచ్చేసరికి చెప్పులు అయితే పోయాయి. సో మరి ఇంక వెళ్ళడానికి లేవు కాబట్టి చెప్పు చెల్లు, అందుకే మంచిగా చూసుకొని వేసుకొస్తారు. ఇంకా దారిలో ఏదో ఒకటి తినుకొని రూమ్కి వెళ్ళి రెస్ట్ అయితే తీసుకోవాలి. ఫుల్గా కాళ్ళు అయితే పీకేస్తున్నాయి. టైం 10 అయింది. రూమ్కి వెళ్ళేసరికి 11 అయిపోద్ది. రేపు ఎర్లీ మార్నింగే ఘాట్ దగ్గరికి వెళ్తే చాలా బాగుంటుంది. ఇంకా లేట్ అయిపోయింది కదా, డిన్నర్కి మోమోస్, పానీపూరి ఇంకా ఫలూడా అయితే తినేసి వచ్చేసాం. టైం 11:30 అవుతుంది. రూమ్కి అయితే వచ్చాం. తొందరగా పడుకొని మార్నింగ్ ఫాస్ట్గా వేసి ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. బోటింగ్ అది మార్నింగ్ బాగుంటుంది. ఇంకా రేపు ఈవినింగ్ గంగా హారతి. ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఓకే గైస్, డే టు ఎండ్. గుడ్ నైట్.